డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓవైపు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ డిప్యూటీ సీఎం దుమారం నడుస్తుంటే, మరోవైపు ప్రశాంతంగా చాలా సింపుల్గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీస్ వర్గాలు అరెస్ట్ చేశాయి. అసలు ఏం జరిగింది, కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, ఈ కేసులో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పత్తుల రామకోటయ్య గారు, సీనియర్ అడ్వకేట్, జాయిన్ అవుతున్నారు. రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. రామకోటయ్య గారు, ఏం జరిగింది? సడన్గా ఈయన గురించి 2 నెలల నుంచి డిస్కషన్ నడుస్తుంది. కేరళలో ఎక్కడ ఉన్నారనేది ట్రాక్ చేశారు, అరెస్ట్ చేశారు. వైపేమో వైసీపీ నేతలు అక్రమ అరెస్ట్ అంటూ ఆల్రెడీ మీడియా ముందర గోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏం జరిగింది, కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఏంటి, ఈ అరెస్ట్ వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? ఇప్పుడు మనం ఒక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇది అక్రమ అరెస్టా సక్రమ అరెస్టా, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని ముందు మనము ఫెయిర్గా డిస్కస్ చేయాలి. నిజంగా వైసీపీ శ్రేణులు చెప్పినట్లు అక్రమ అరెస్ట్ అయితే, ఆయన మీద ఏదైతే క్రైమ్ నెంబర్ 24/25 మనకు సంబంధించి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిందో, ఆయనకి నోటీస్, పార్టీ అనే నోటీస్ మార్చి 30వ తారీఖు పోలీసు వాళ్ళు ఇచ్చారు. పార్టీ అనే నోటీస్ ఇచ్చినప్పుడు మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, దీనికి సంబంధించి మీరు హాజరు కావాలన్నప్పుడు 31వ తారీఖు రాకుండా ఆయన సాక్షాత్తు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే అడిగారు. స్టే అడిగినప్పుడు ఎక్కడైతే బేస్లెస్ ఎలిగేషన్స్ ఉంటే సుప్రీంకోర్టు దాంట్లో ఆయన అడిగిన స్టే పిటిషన్లు కూడా ఇంక్లూడింగ్ అరెస్ట్ తో సహా అన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మొత్తం ప్రొసీడింగ్స్ కూడా ఒకసారి నిలుపుదల చేయాలని అడిగారు. ఇక్కడ హైకోర్టులో కానీ అక్కడ సుప్రీంకోర్టులో కానీ స్టే ఇచ్చుండేవాడు కదా. దేర్ ఇస్ నో ఎనీ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అగైన్స్ట్ ద గోవర్ధన్ రెడ్డి. సో వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణలో చట్టబద్ధంగా ఉంటే, నిజంగా గోవర్ధన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే స్టే ప్రొసీడింగ్స్ వచ్చాయి. స్టే రాలేదు కాబట్టే ఆయన మీద అరెస్ట్ చేయడానికి తర్వాత నోటీసులు జారీ చేసినప్పుడు ఆయన అంత ముందు తారాలు మీరాలు దువ్వి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి పరారీ అయ్యాడు. పరారై మీరు అన్నట్లు కొంతకాలం చెన్నైలో, కొంతకాలం హైదరాబాద్లో, కొంతకాలం కేరళలో, ఎట్టకేలో పల్లెటూరు సంబంధించి కర్ణాటక రిసార్ట్లో ఉండటం జరిగింది. పోలీసులు దాన్ని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు రిమైండ్ లో మ్యాజిస్ట్రేట్ గారు వారిని క్వశ్చన్ చేశారు, మీ నేరం గురించి ఆయన చెప్పుకుంటారా అంటే, ఒకవేళ ఆయన చెప్పుకుంటే వాళ్ళ లాయర్ వచ్చి రోజారెడ్డి గారు కూడా అపీల్ అయ్యారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు రోజారెడ్డి గారు మంచి కూడా హోదాపాలం జరిగింది. నిజంగా ఆయన మీద అక్రమంగా కేసు కట్టి ప్రైమా ఫేసి లేకపోతే రిమైండ్ రిజెక్ట్ అయ్యేది. ఇవన్నీ కూడా లీగల్ ప్రాసెస్ ద్వారా జరిగినాయి కాబట్టి వాళ్ళు చెప్పింది అక్రమ అరెస్టు, అక్రమంగా కేసులు బమాయించారంటం అనేది వాస్తవం లేదనేది నా అభిప్రాయం. 11 కేసులు నమోదైన అంటున్నారు. సో ఇందులో సీరియస్ అఫెన్స్ ఉన్నటువంటి కేసులు ఏంటి? వాస్తవంగా 11 కేసులకు సంబంధించి 4 యాక్ట్లు వచ్చింది. ఒకటి ఐపీసీ వచ్చింది. ఐపీసీ వచ్చేటప్పటికి 427, 447, 209, అదేవిధంగా మనకి ఇంకా అదర్ సెక్షన్ 506, 509 వచ్చింది. మనకి సెక్షన్ 3 వచ్చేటప్పటికి ప్రివెన్షన్ డ్యామేజ్ ఆఫ్ టు ద పీపుల్ ప్రాపర్టీ అని ఒక యాక్ట్ మీద వచ్చారు. మైనింగ్ సంబంధించి సెక్షన్ 53435 వచ్చింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ సంబంధించి ఆయన గిరిజనుల్ని ఆ రోజు ఏదైతే అక్రమ మైనింగ్ చేయబోతున్నారో దానికి సంబంధించి అడ్డుకున్న గిరిజనుల మీద కూడా దాడి చేశాడు అనే దానికి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అట్రాక్ట్ అయింది. ఇక 4 యాక్ట్లకు సంబంధించి రావటం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఆయన మీద ఆపాదించడం, దాంట్లో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కనిపించడం ద్వారా ఈరోజు ఆయన్ని నెల్లూరు జిల్లా జైలుకు తరలించడం జరిగింది. నిన్న వచ్చేటప్పటికి యాక్చువల్గా ఆయన గూడూరు కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచాలి. అక్కడ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ ఉండడం వల్ల ఆయన్ని ఇప్పుడు మనకు తీసుకొచ్చేటప్పటికి వెంకటశైలము కోర్టుకి హాజరుపరిచారు. అక్కడి నుంచి వెంకటాపురం అనుకుంటా అప్పుడు ఆయన రిమైండ్ చేయడం జరిగింది. కానీ ఒకటే, ఈ కేసులన్నింటిలో కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏంటంటే, రెడ్ బుక్ ఓపెన్ చేశారు, వరుస పెట్టి అందరిని అరెస్ట్. కొడాలి నానికి సంబంధించి కూడా రెడ్ కార్నర్ నోటీసులు అని చెప్పని అన్నారు. వల్లభనేని వంశీ ఆల్రెడీ దాదాపు 3 నెలలు అవుతుంది ఆయన జైల్లోనే ఉన్నారు. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా కానీ మిగతా కేసులో మళ్ళీ హోల్డ్ చేస్తారు. ఇవన్నీ కక్ష సాధింపులోకి వస్తాయి అంటున్నారు. ఏంటి అసలు ఈ కేసుల విషయంలో కానీ, అరెస్టుల విషయంలో కానీ కక్ష సాధింపు, రెడ్ బుక్, రాజ్యాంగం అనేటువంటి మాటలు చెల్లింపు అవుతాయా లేదా?
మీరు చెప్పిన దానికి మనం భారతీయులుగా సనాతన ధర్మం ప్రకారం మాట్లాడుకోవాలంటే కర్మ ఫలం. దాన్ని సైంటిఫిక్ గా మాట్లాడుకోవాలంటే న్యూటన్ సిద్ధాంతం ప్రకారం చెప్పాలంటే ఎవ్రీ యాక్షన్ విల్ బి ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. సో ఇప్పుడు మనం చూసే కోణాన్ని బట్టి, దృష్టికోణాన్ని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది. నేనేమంటానంటే ఈ వచ్చిన ఆరోపణలన్నీ కూడా సాక్షాత్తు వైసీపీ గవర్నమెంట్, వైసీపీ పాలనా క్రమంలో వాళ్ళు ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క ఆగడాలు చేశారో దానికి సంబంధించి అప్పుడు సాక్షాత్తు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే, అదే మాజీ మంత్రి సోమిరెడ్డి మోహన్ రెడ్డి గారు, ఆయన అక్కడున్న జిల్లా అధికారులు కానివ్వండి, ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వీళ్ళ మీద ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు అన్ని చేసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోవడం, ఎలక్షన్ క్రమంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే దీని మీద కింద మనం గ్రౌండ్ నుంచి కాకపోవడం కూడా ఆయన ఆధారాలతో కూడినటువంటి అర్జీలు ఇవ్వటం, సంబంధిత అధికారుల్ని వేడుకోవటం, దాన్ని ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి క్రైమ్ రిజిస్టర్ చేయకపోవడమే. కానీ నేనేమంటానంటే రెడ్ బుక్ అంటే ఎవరైతే ప్రభుత్వం యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే క్రైమ్ చేశారో, ఎవరైతే నేరం చేశారో ఆ నేరస్తుల్ని చట్ట ప్రకారం మళ్ళా చట్టం ద్వారా పునర్విచారణ చేయండి, లేదంటే వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టించి చట్టబద్ధంగా శిక్షించే ప్రక్రియలో రెడ్ బుక్ లో రాసుకున్నారు తప్పితే రెడ్ బుక్లు ఎక్కడా కూడా కక్ష సాధింపుగా అమాయకులు కానీ మీద కేసు పెట్టి నేరం చేయని వాళ్ళ మీద నేరం ఆపాదించడం అనేది ఇక్కడ జరగదు అని లోకేష్ గారు చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ గవర్నమెంట్ లో ఆగడాలు చేసి అధికారులను బెదిరించి కేసులు కట్టుకోకుండా చట్టాన్ని కూడా పక్కదావ పట్టించి చట్టాన్ని తప్పించుకున్న వాళ్ళకి చట్టబద్ధంగా శిక్షించటం, చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు కట్టడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళ మీద ఎక్కడ కూడా ప్రతీకార చర్యకి ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల్లో మాక్సిమం శిక్ష ఎంతవరకు పడవచ్చు? కన్ఫర్మ్ అయితే విచారణకు చాలా సమయం పట్టొచ్చు, బట్ ఆ సెక్షన్స్ ఎంత శిక్షకి అవకాశం ఉండేటువంటి సెక్షన్స్, అసలు నాన్ బెయిలబుల్ పరిస్థితి వరకు వచ్చిందంటే దానికి కారణాలు ఏంటి? మీకు ఒక్కసారి ఒక ముక్కలో చెప్పాలంటే, ఎప్పుడైనా ఇప్పుడున్న చట్టం ప్రకారం ఒక వ్యక్తిని రిమాండ్ చేశారంటే మోర్ దెన్ 7 years పనిష్మెంట్ అని, బిలో 7 years అయితే 41 year నోటీస్ చేస్తారు. సో మోర్ దాన్ 7 years నుంచి 10 years పడవచ్చు, పట్టడానికి ప్రూవ్ అయితే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే సెషన్స్ కోర్టు ట్రయల్ చేయడానికి అవకాశం ఉన్న కేసులు ఇవి. అదే ట్రయల్ బై సెషన్స్ కేసు ఎప్పుడైతే జరుగుతుందో దానికి 10 years అవ్వచ్చు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అవ్వచ్చు, మోర్ దాన్ 7 years పనిష్మెంట్ పట్టడానికి ఉంటుంది. ఏదైనా సీరియస్ అఫెన్స్ లో ఆయన మీద ఈ కేసు సెక్షన్స్ ఆపాదించడం జరిగింది. బెయిల్ రావడానికి కూడా చాలా టైం పట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఇన్వెస్టిగేషన్ తప్పించుకోకుండా ఆయన పరారీలో ఉన్నారు కాబట్టి, అందుకని ఎప్పుడైతే ఒక ముద్దా యొక్క క్యారెక్టరిస్టిక్స్ పరిశీలించినప్పుడు, వారి యొక్క గుణగణాలను పరిశీలించినప్పుడు, ఆయన ఇంతకు ముందు కూడా ఆయన మీద క్రైమ్ కట్టమని, కేసు కట్టమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు యాజిటేషన్ చేస్తే, దీక్ష చేస్తే వాళ్ళ మీద కొజ్జాలని, రౌడీ షీట్లను కూడా ఆయన పునమాయించిన సంఘటనలు కూడా మనకి మీడియాలో కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. అందుకని ఇప్పుడు వారు బయటకు వస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారు, ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ క్రైమ్ స్టేజ్ లోనే రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలకు పోయి కట్టి రేపు అనుకోకుండా బెయిల్ వస్తే ఆయన మళ్ళా ఎక్కడికైనా పారిపోయే ప్రమాదం కూడా ఉందనే ఉద్దేశంతో బెయిల్ రావడం కూడా ముందు ఆలస్యమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది లీగల్ గా. రైట్. థ్యాంక్ యూ రామకోట గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కాకటి గోవర్ధన్ రెడ్డి కేసులకి సంబంధించి సీరియస్ ఆరోపణలు ఉన్నాయి. పైగా 7 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు విచారణ తప్పించుకున్నటువంటి నేపథ్యంలో ఆయన బెయిల్ పొందడం కూడా కొంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని రామకోట గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.